నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. కథోలిక వివాహ జీవితంలో మీరు విశ్వాసపాత్రుడిగా ఉండినా ఉండకపోయినా కనీసం ఒక్క పార్టీ అయినా, అది భర్త అవని అది భార్య అవని, ఎవరో ఒకరినొకరు భరించుకుంటూ మోసుకు వెళ్ళడమే ప్రియ సహోదరి. దట్ ఈస్ కాల్డ్ కవనెంటల్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ అగ్రిమెంటల్ లైఫ్. ఒప్పందముతో కూడినది కాదు, వడంబడికతో కూడినటువంటి జీవితము దేవుని యొక్క ప్రధానమైనటువంటి క్యారెక్టర్. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎక్కడున్నావనేది నువ్వు మర్చిపోకూడదు. ఎవరైనా కవనెంటల్ లైఫ్, వడంబడికతో కూడినటువంటి కథోలిక జీవితాన్ని కొనసాగిస్తున్నాం అన్న విషయము నిరంతరము జ్ఞాపకపరుచుకోవాలి. అయితే మరి అగ్రిమెంట్ సంగతి ఏంటి? ఎవరితో అగ్రిమెంట్ ఉంది నీకు ఇప్పుడు? ఎవరితో అమ్మా? ఒకటే ఉంటుంది దేవుడితో, రెండు ఉండవు. ఆ కవనెంటల్ లైఫే ఉంటుంది. మరి అగ్రిమెంటల్ లైఫ్ ఎవరిది? సాతానుడిది. వాడు పని ఏమిటి? అగ్రిమెంట్లో ఏం జరుగుతుంది? నచ్చితే పార్టీ ఉంటుంది, లేకపోతే లేదు. అగ్రిమెంట్లు ఎప్పుడైనా డిసాల్వ్ అయిపోవచ్చు. నీకు నచ్చితే అగ్రిమెంట్ అయినంత లోపు మనసు మార్చుకోవచ్చు. మీరు భూమి అమ్మాలనుకున్నారు, ఒకరికొకరికి పలానా టైంకి డబ్బు ఇద్దామనుకున్నారు, ఎంతలోపు ఏదో జరిగింది, అగ్రిమెంట్ డిజాల్వ్స్. కొన్నిసార్లు కానీ నీకు మోసపూరితమైన రేట్ ఇచ్చి అమ్మారు, అగైన్ డిజాల్వ్స్, ఆటోమేటిక్గా పోతుంది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఈ యొక్క అగ్రిమెంటల్ లైఫ్ అనేది సాతానుడితో కూడుతున్నది. అది మిమ్మల్ని దేవుడి నుండి విడగొట్టాలని చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? వేరుపరచాలని చూస్తూ ఉన్నాడు. అదే చూస్తున్నాం మనము ఆదికాండము 3వ అధ్యాయము 22-24 చదవండి. అప్పుడు దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడ్డలను గుర్తించి మా సాటి వాడయ్యను. అమ్మా చదువుతున్నా కరెక్ట్గా. ఆదికాండం 3:22-24. అప్పుడు దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి మా సాటి వాడయ్యను. అవును. అతడిక ప్రాణమిచ్చు చెట్టు పండ్లను కోసుకొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో అనుకొనెను. శాశ్వతమైనటువంటి. ఇక్కడ గమనించండి ప్రియ దైవ ప్రజలారా, ఎన్ని చెట్లు ఉన్నాయి అక్కడ? ఒకటా రెండా? ఏముంది? ఒక చెట్టు ఉందా? రెండు చెట్లు ఉన్నాయా? ఒక చెట్టు ఉన్న వాళ్ళందరూ చేయలేదండి. రెండు చెట్లు ఉన్న వాళ్ళందరూ చేయలేదండి. ఓ గుడ్. మరి రెండు చెట్లు ఏ చెట్లు చెప్పండి? తినుటకు తీయగా ఉన్న చెట్టు. రెండో చెట్టు ఏంటి? జీవవృక్షపు చెప్పు. అందుకని ఒక పాట ఉంది, దేవుని ఉద్యానవనములో పెరిగే జీవవృక్ష ఫలము నీవయ్యా నా యేసయ్యా. దేవుని ఉద్యానవనమున పెరిగే జీవవృక్ష ఫలము నీవయ్యా. దేవుని ఉద్యానవనములో ఓన్లీ రుచిగా ఉన్న పండుని టేస్ట్ చూపించాడు, అది మాత్రం ఇచ్చాడు దేవుడు. రెండవ చెట్టు ఉంది, ప్రాణమిచ్చు చెట్టు ఉంది. ఆ ప్రాణమిచ్చు చెట్టు పండును తిని ఏమవుతారు అనుకున్నాడు దేవుడు? ఆ చెట్టు పండు తిని చదవమ్మా శాశ్వతంగా జీవిస్తాడని ఆశపడ్డాడు దేవుడు. కానీ ఏమయ్యాడు? ఎవరి మాట విన్నాడు? ఆ సాతానుడు వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏమని? పిచ్చోళ్ళారా, మీరు ఆయన చెప్పిన మాట వింటారా? ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు, మీరు ఎక్కడ పెద్ద అయిపోతారేమని చెప్పి మిమ్మల్ని మోసపూచాడు. కాబట్టి లేదు అది తినండి, మీరు ఆటోమేటిక్గా దేవుడి కంటే గొప్పవాళ్ళు. అగ్రిమెంట్, చిన్న అగ్రిమెంట్ అంటించాడు. ఎలాగా? ఏమయ్యారు ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. దేవుడు ఏం చేశాడు? వెంటనే తర్వాత వచ్చిన చదవమ్మా. కావున ఆయన ఏదోను తోట నుండి నరులను వెళ్ళగొట్టాడు.
తర్వాత అతడు పుట్టిన నేలను అతను పుట్టిన నేలను సాగు చేయుటకు అతన్నే పంపివేశను. ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేసి ఆయన ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను గుండ్రముగా తిరుగుచు నిప్పులు కమ్మినటువంటి ఒక కత్తిని పెట్టాడు. ప్రియ దైవ ప్రజలారా, ఇప్పుడు మనకు ఒక కాంట్రవర్సల్ క్రియేట్ అయినట్టుగా ఉంటుంది. ఏంటది? కవెనెంట్లో ఏముంటుందని చెప్పాను మీకు? ఐక్యత ఉంటుంది, విడగొట్టడం ఉండదు. మరి ఇక్కడ విడిపోయారా? దేవుడు వీళ్ళని విడగొడుతున్నాడా? అతని నుంచి వేరుపరుస్తూ ఉన్నాడా? అది శాశ్వతమా? శాశ్వతమైతే మరలా ఇశ్రాయేలు ప్రజల వెంట ఎందుకు పడ్డాడు? కాబట్టి వారిని పంపించింది మాత్రం టెంపరరీ మాత్రమే, అది కొలది కాలం మాత్రమే. అందుకే ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, ద్రాక్ష తోట గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆ మొక్క ఎదగడానికి ప్రూనింగ్, ద వర్డ్ కాల్డ్ ప్రూనింగ్. ఈ డిడ్ నాట్ కట్. ఏం చేశాడమ్మా? దాన్ని నరికి పారవేయలేదు, కొమ్మను ఉంచుతూ కొమ్మకున్నటువంటి కొంతపాటిని కట్ చేస్తుంటే మరిన్ని కొమ్మలు వస్తాయని చెప్పి వాటిని ఎదగనిస్తూ ఉన్నాడు. ఈ మానవుడిని బయటికి పంపించడం గల కారణం కూడా అదే. ఆయన గొప్పతనాన్ని ఆయన చూపిద్దామనుకుంటే శాంపుల్ చెట్టు ఇచ్చాడు. తీగ ఉన్న ఆ చెట్టు పండు తినొద్దు, మిగతాది ఏదైనా తినొద్దు అంటే అదే ఇల్లు చేశారు. మరి దానికి వారు నిబంధనలో లేరు. అందుకని ప్రభు ఏం చేశాడు? బయటికి అందాక పంపించి వీళ్ళకి తెలియపరచాలి. ఇప్పుడు ఆ జీవమిచ్చే చెట్టు ఎవరు? యేసయ్య. అందుకే గుండ్రముగా తిరిగినటువంటి కత్తిని అక్కడ పెట్టాడు. నిప్పు కనికిలతో కూడినటువంటి కత్తిని అక్కడ పెట్టి, అది ఇంకెవడు కూడా దాన్ని ముట్టే అర్హత ఎవరికి కూడా లేదు. అది మళ్ళీ ఎవరు అనుగ్రహించాలా? దేవుడు అనుగ్రహించాలా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మరలా ప్రభు ఏమన్నాడు యోహాను సువార్తలో? పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఏదైతే ప్రాణమిస్తుందో, ఏ చెట్టు అయితే ప్రాణము పోసిందో ఆ చెట్టే నేనని చెప్పుకొని మరలా ప్రభువు వారు మన యొక్క ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానం. మత్తయి సువార్త 6వ అధ్యాయం కంప్లీట్గా చదవండి ప్రియ దైవ ప్రజలారా. దేవుని యొక్క గొప్ప బహుమతి, ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీర రక్తములే. అందుకే క్యాథలిక్ చర్చిలో మీరందరూ కూడా ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టండి.